హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. అది పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు అందరికీ చాలా మంచిది. అదేంటంటే రాగి ఇడ్లీ. పిల్లలకి మనం డైరెక్ట్గా వాళ్ళకి రాగి పిండితో మనం జావ చేసి ఇస్తే తినరు కదండి. ఇలా కలర్ఫుల్గా వాళ్ళకైతే ఒకసారి చేసి పెట్టండి. ఎంత సాఫ్ట్గా, ఎంత మృదువుగా ఉంటాయో ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. మెయిన్లీ డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిదండి. సో లెట్స్ స్టార్ట్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్ని మీ ఫోన్కి వస్తూ ఉంటాయి. సో ముందుగా అయితే నేను ఈ బౌల్ క్వాంటిటీలో 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. అలాగే 1 కప్పు సూజీ అండి, మనకి బొంబాయి రవ్వ అంటారు కదా, సూజీ తీసుకున్నాను. అలాగే 1 కప్పు అదే క్వాంటిటీలో పెరుగండి. సేమ్ 3 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను, పెరుగు, రవ్వ, రాగి పిండి. సో దీనిలో ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మనకి ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం ఈ బ్యాటర్ అనేది రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ రాగి పిండితో ఇడ్లీ చేసుకొని తినటం వల్ల మనకి నార్మల్ ఇడ్లీ మనం తినలేకపోతున్నామే అనే మనకు ఆలోచన కూడా ఉండదండి. అంత సాఫ్ట్గా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. రాగులంటే మనకు ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిదండి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అంటారు కదండి, లేదనుకుంటే స్కిప్ చేసేయండి. మనకి బేకింగ్ సోడా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆ ఇడ్లీ అనేది చాలా ప్లఫీగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని నెయ్యి అనేది అప్లై చేసేసుకోండి. ముందుగా మనకి రాగుల్లో ఫ్రెండ్స్ కాల్షియం ఉంటుందండి, ఫైబర్ ఉంటుంది. అలాగే మనకి ఈ స్కిన్ మీద వచ్చేటువంటి ఈ స్కిన్ ఎలర్జీస్ కానీ అలాంటివి రాకుండా దూరంగా ఉంచుతుంది. మన పిల్లల్లో బోన్స్ అనేవి వాళ్ళకి డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుందండి. చాలా మంచిదండి పిల్లలకైతే. సో మెయిన్లీ డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచిది. సో ఇలా కలర్ఫుల్గా వాళ్ళకి పిల్లలకి తినిపించాలంటే మనకు ఆ ప్లేట్స్లో చివరి కొంచెం తురుముకున్నటువంటి క్యారెట్ వేసుకొని ఆ పైన బ్యాటర్ అనేది వేసుకున్నారనుకోండి, ఆ గుంటలో మనం నార్మల్ ఇడ్లీగా ఎలా వేసుకుంటామో సేమ్ అలా వేసుకున్నారనుకో పిల్లలకి కలర్ఫుల్గా ఉంటుంది. కావాలంటే మీరు దీని వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ బ్యాటర్లో యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే నేను పెట్టేసుకున్నాను, ఇడ్లీ పెట్టేసుకొని రెడీ చేసుకుంటున్నాను. సో ఈలోపు మనకి దీనిలో కాంబినేషన్ చట్నీ అండి. 2 పచ్చిమిర్చి, నేను వేపుకోలేదండి, పచ్చిమిర్చి, 1 గుప్పెడు కొబ్బరి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వేయించుకుని పక్కన పెట్టుకున్నటువంటి పల్లీలు, ఒక 4 ఏమో వెల్లుల్లి, కొంచెం సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి. అంతే. ఇంకా దీనిలో కొంచెం నేను తురుముకున్నటువంటి క్యారెట్ కూడా వేసానండి. మనకు పిల్లలకి డైరెక్ట్గా పెడితే వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళకి ఇలా వెరైటీగా కలర్ఫుల్గా చేసి పెట్టామనుకోండి, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. సో ఫైనల్ కొంచెం పులుపు కోసం నేను ఒక నిమ్మ చెక్క అయితే యాడ్ చేశాను, నిమ్మరసం యాడ్ చేశాను. ఇదిగోండి, దీన్ని పోపు కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది చట్నీ అయితే టేస్ట్. సో ఫైనల్గా చూసారా, ఇడ్లీ అండ్ చట్నీ. దీన్ని నేను పక్కన కాకరకాయ కారపొడి కూడా యాడ్ చేశానండి. ఈ ఇడ్లీలోకి కాకరకాయ కారపొడి కూడా చాలా బాగుంటుంది. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత సాఫ్ట్గా ఉందో ఫ్రెండ్స్. నిజంగా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. నార్మల్ మనం ఇడ్లీ బ్యాటర్తో చేసుకున్న ఇడ్లీ కన్నా ఇలా చేసుకుని మన ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లలకి అందరికీ పెట్టామనుకోండి, చాలా హెల్తీగా కూడా వాళ్ళు తింటారండి. మన ఇంట్లో పెద్దవాళ్ళకి కాళ్ళ నొప్పులు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో ఆ బోన్స్లో అటువంటి ఆ గుజ్జు కూడా పెరగడానికి ఉపయోగపడుతుంది. మనకి రాగులు అన్ని విధాల మంచిది ఫ్రెండ్స్, ఏ విధంగా అయినా తీసుకోవచ్చండి. సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.